సార్ మరి ఇప్పుడు మనకి హిందూ మతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇది ఒక చైతన్యవంతంగా ఉంది. అంటే మన అవసరం హిందూ మతం అవసరం ఏమిటి అనేది ఒక ప్రశ్న. పేరే తప్పు. హిందూ మతము అంటూ లేదు. వేదాల్లో సనాతన ధర్మం అంటూ ఉంది. ఈ ధర్మము అంటే ధర్మో రక్షతి రక్షితః అనే ఒక సెంటెన్స్ని మనం చూస్తే, నువ్వు ధర్మాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది అని. ఈ ధర్మము అంటే ఏమిటి అంటే, ఎవడు ఉండవలసిన పద్ధతిలో వాడుంటే వాడు బాగుంటాడు, వెర్రి వేషాలు వేస్తే పాడవుతాడు, తెలిసిందే ఇది. చిన్న చిన్న ఎగ్జాంపుల్సే తీసుకున్నా కూడా, ఒకడికి జీవితాంతము ఖర్చు పెట్టుకున్నా కూడా కొన్ని లక్షలతో సరిపోతుంది, వాడు కొన్ని కోట్లు తన దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకు అంటే వీడి ఇన్సెక్యూరిటీ ఒకటి, వాడి తరాలు నెక్స్ట్ కూడా బాగుండాలి అని, రోగాలు వస్తే పేలిపోతాడు అని, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆలోచనల వల్లనే రోగాలు వస్తాయని చాలామందికి తెలియదు. ధర్మం విషయానికే వద్దాం. మన హిందూ ధర్మం ఒక్కటే, మనిషి నడవడికను ఒక పద్ధతిలో చేస్తూ తను అనవసరమైన ఆశలకు పోకుండా, నాకే కావాలి ప్రపంచంలో అన్నీ అనే పద్ధతిలోకి రాకుండా, తను బాగుంటూ 10 మందికి మంచి చేసే పద్ధతిలో ఏర్పాటైన ఏకైక ధర్మం మన సనాతన ధర్మమే. తక్కిన మతాలన్నీ ఏమంటాయంటే మనుషుల్లోనే భేదాన్ని చూపిస్తాయి. నువ్వు నా దేవుణ్ణి ఒప్పుకుంటే నువ్వు బాగుంటావు, లేకుంటే పాడైపోతావు అని. మన ధర్మం అది చెప్పదు. ఎందుకంటే చార్వాక సిద్ధాంతాలు లాంటివి మన దగ్గర ఉన్నాయి. దేవుడే లేడు అన్న ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు కృష్ణుడి కంటే ముందు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ. ఎప్పటికెప్పుడు ఎవడెవడికి క్లారిఫికేషన్స్ వాళ్ళు ఇస్తూ వచ్చినా కూడా భగవద్గీతలో ఉంది. ఏమని అంటే, సృష్టిలో తనంతకు తను జరిగే ప్రతి పనిని వెర్రి వాళ్ళు ఏమంటారంటే, ఇది నా వల్ల జరిగింది, నేను చేస్తున్నాను అని ఫీల్లో ఉంటారు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అని. అంటే ప్రపంచంలో జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. మీ వల్ల చెట్లు పెరగల, మీ వల్ల నక్షత్రాలు వెలుగులు ఇవ్వల, మీ వల్ల గోళాలు తిరగల, ఇవన్నీ వేరే వాళ్ళ వల్ల జరుగుతున్నాయి. అంటే అంత దూరం ఎందుకు, మావంతా మేమే మేనేజ్ చేస్తున్నామా అంటే, మిమ్మల్ని మీరు చూసుకుంటే మీ గుండె మీరు కొట్టుకోవడంలా, మీ ఊపిరి మీరు పీల్చుకోవడంలా, అది జరుగుతుంది కాబట్టి మీరు బతికి ఉన్నారు. మీరు బతికి ఉంటే లోపల భగవంతుడు ఉన్నంతసేపు మీరు బతికి ఉన్నందుకు ఇండికేషన్ ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మిమ్మల్ని సస్టైన్ చేసేందుకు భగవంతుడు దారిని ఆటోమేటిక్గా పెట్టాడు. ఇందులో ఈ మనిషికి అయితే, వీడు ముస్లిం అయితే ఇట్లా పెడతాను, క్రిస్టియన్ అయితే ఇట్లా పెడతాను అని చెప్పాల. ప్రతి ఒక్కరికి కామన్గా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో అవసరాలు తీరేట్టు పెట్టారు. మనిషికి తను అని ఒక ఫీలింగ్ వచ్చి, నాకు నేను అనేది పెరిగే కొద్దీ స్వార్థం అనేది పెరిగి, వాడు ప్రపంచం బాగుని చూడకుండా తన బాగునే చూడుకుందాం అనుకున్నాడు. సనాతన ధర్మంలో ఏముంటుంది అంటే, మీరు లక్ష్మీ అష్టోత్తరం వింటే ఫస్ట్ అమ్మవారి పేరు వచ్చేది ప్రకృతిం వికృతిం అని స్టార్ట్ అవుతుంది. అంటే నేచర్ ఈజ్ ప్రకృతి. నేచర్ని లక్ష్మిగా మనల్ని పోషించే అమ్మగా చూడడం ఇక్కడి ధర్మం. అది తక్కిన వాళ్ళందరూ మీరు బండల్ని పూజ చేస్తారు, పాముల్ని పూజ చేస్తారు, ఇవన్నీ అంటారు. వాళ్ళకు అందులో కాన్సెప్ట్స్ తెలియవు. స్పిరిచువాలిటీలో ఎదిగితేనే కానీ ఇవన్నీ ఒక్కొక్క దాని కాన్సెప్ట్స్ అర్థం కావు. కానీ పట్టించుకోకుండా నాకున్న పరిధిలో నాకు ఇది అర్థం కావట్లేదు కాబట్టి మీరు మూఢులు అని ఒక డిక్లరేషన్ చేస్తారు. ఋషులు మనకన్నా కొన్ని వేల రెట్లు, మామూలు రెట్లు కాదు, కొన్ని వేల రెట్లు మనకన్నా ఇంటెలిజెంట్. దీనికి ఆధారం ఏమిటి అంటే, వేదాల్లో ఉన్న స్టేట్మెంట్స్ ఒక్కొక్కటి తీసుకున్నా కూడా వేదాల దాకా వెళ్ళదు. భగవద్గీత మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. సైకాలజీలో ఒక చిన్న మాట చెప్తారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని. ఏదన్నా మనస్సు ఒక దాని మీద పెడితే వాడికి దాంతో అటాచ్మెంట్ అనేది వస్తుంది అని. ఈ అటాచ్మెంట్ మంచిదా అంటే, అది దానివల్ల కామం వస్తుంది, కామం నుంచి అది తీరకుంటే క్రోధం వస్తుంది, ఇవన్నీ కంటిన్యూ చేస్తారన్నమాట. ఇవన్నీ సైకలాజికల్గా అనలైజ్ చేసి, కాబట్టి జాగ్రత్తగా ఎక్కువ ఆసక్తి దేనిలో పెంచుకోవద్దు, నీ పరిధిలో ఎంత మినిమం లిమిటేషన్స్ అవసరమో అంతే చూసుకో, తక్కింది నువ్వు ప్రపంచం కోసం బతుకు అని చెప్పగలిగిన ధర్మం మనది ఒక్కటే. అందుకని ఇప్పుడు ప్రపంచంలో దేశాలన్నీ ఏం చేస్తున్నాయి అంటే, వ్యాపారాత్మక దృష్టితో భూమి బాగోగుల్ని చూస్తున్నాయి. అమెరికా కానీ మీరు అనుకుంటున్న గ్రేట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ గ్రేట్ బికాస్ దే ఆర్ రిచ్, దే ఆర్ మేకింగ్ మోర్ మనీ. డబ్బు తప్ప వాళ్ళ దగ్గర ఇంకేమన్నా ఉందా అంటే మిలిటరీ పవర్ ఉంది. మిలిటరీ పవర్ అంటే ఏంటి అంటే, నేను ఇంకొకరిని డిస్ట్రాయ్ చేయగలను అన్న ఒక కెపాసిటీ వాడి దగ్గర ఉంది కాబట్టి వాడికి భయపడతారు. కానీ వాడంటే అభిమానంతో, ఆప్యాయతో, దెర్ ఇస్ నో పాజిటివ్ వైబ్. కాదంటే అక్కడికి వెళ్తే నేను కూడా డబ్బు సంపాదించవచ్చు అని మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉంటే కొంచెం కష్టంగా ఉన్నా కూడా
నేను డబ్బులు బాగా సంపాదించవచ్చు, కొన్ని తరాలకు ఇండియాలో కొన్ని కోట్ల బిల్డింగులు కట్టొచ్చు, దాని మీద మా వంశం అంతా బతికేయవచ్చు అని. అంటే వీడి యోగ్యతతో కొన్ని జనరేషన్స్ వీడు పోషించదలుచుకున్నాడు. ఈ స్వార్థానికి హిందూ ధర్మంలో తావు లేదు. సనాతన ధర్మం, వేద ధర్మం ఏం చెప్తుంది అంటే నువ్వు బాగుంటూ 10 మందికి బాగు చేయి, ఆ 10 మంది నీ గురించి బాగా కోరుకుంటే నీకు అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు అని చెబుతూ దాన్ని సిద్ధాంతపరంగా ఆచరించేట్టు చేస్తుంది. ఓకే. యుగ పురుషుడు అని గురువారి పుస్తకం ఒకటి ఉంది, మీకు అందరికీ తెలుసు. అవును. అందులో ఆ బుక్ విశేషం ఏమిటి అంటే మనిషిగా స్పిరిచువల్గా ఆయన కొండెత్తినారు వేలతో ఇవన్నీ మహిమలు కాకుండా ఒక వ్యక్తిగా ఆయన ధర్మాన్ని కాపాడేందుకు ఎంత కృషి చేశారో అనేది ఆ బుక్లో మెయిన్ మ్యాటర్. ఇది చదివితే అంతటి గొప్ప వ్యక్తి అనే కెపబిలిటీస్ ఉండి కూడా తన స్వార్థాన్ని చూడకుండా తాను ప్రపంచం కోసం ఎట్లా బతికినాడో మనకు అందులో ఏమీ కెపాసిటీస్ లేవు, అయినా మనమేమో కొండ మీద కరువులు చేస్తాం. అట్లా ఎక్కువ ఆశకు పోకుండా ధర్మమైన మార్గంలో జీవిస్తూ మీరు మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయండి అని చెప్పేది ఒక్క హిందూ ధర్మం మాత్రమే, ఇంకేవి అట్లా చెప్పవు. ఏ మనిషికైనా ఇదే రూల్ అని చెప్తుంది మంది. వాళ్ళు కూడా పేర్లు వేరే పెట్టుకున్న కొన్ని సూత్రాలు మన దగ్గర నుంచే తీసుకుని, ఇప్పుడు ఇస్లాం ఉంది, వాళ్ళ దేవుణ్ణి అల్లా అంటారు. మనము పర్షియన్ అక్షరాలను చూస్తే మొదటిది అలీఫ్, లాస్ట్ది లామ్. అలీఫ్ లామ్ రెండూ కలిపితే అక్షర. మనకు తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఆ నుంచి స్టార్ట్ అవుతుంది, క్షాతో ఎండ్ అవుతుంది. అవును. అందుకే అక్షర పరబ్రహ్మ అంటాం. అలా అలీఫ్ లామ్ కలిపి అల్లా అన్నారు. ఓకే. దిస్ ఇస్ డివినిటీ. కాదంటే వాళ్ళకి అది కాన్సెప్ట్స్ తెలియవు, ఏదో పేర్లు పెట్టుకున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. భూమి బల్లపరపుగా ఉండింది, ఇవన్నీ ఏదో మాట్లాడినారు. అవన్నీ కావు, డివైన్ ట్రూత్స్ కావని మనకి ఈరోజు తెలిసింది సైంటిఫిక్. మన వాళ్ళు ఆ కాలంలోనే జీరోను కనుక్కున్నారు, గోళాలు అన్నారు, ఇవన్నీ ఆర్బిట్స్ అన్నారు, జాతకాలు అన్నారు, వేద జ్యోతిషము అని. వీటన్నిటిని ఇంకా ప్రపంచం టెలిస్కోప్ కనిపెట్టకముందే వీటన్నిటిని క్యాలిక్యులేషన్స్తో సహా ఇచ్చి ఉన్నారు మన వాళ్ళు. అంటే కొంతమంది ఏమో కృష్ణుడు క్రీస్తు ఒక్కలే అని కొంతమంది అంటారు, కానీ అట్లా చూసుకున్నప్పుడు ఏమో వాళ్ళేమో క్రీస్తుకు సంబంధించిన మత ప్రచారం ఈ మధ్య ముమ్మరంగా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అసలు ఇదంతా? క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది, ఇది మనకు అందరికీ తెలుసు. అవును. భగవద్గీత ద్వాపర యుగాంతంలో జరిగింది, కలియుగం స్టార్ట్ అయ్యి 5000 సంవత్సరాలు అయింది అని మ్యాథమెటికల్ ప్రూవన్. అవును, 3000 BCలో. సో ఆ మధ్య 3000 తగ్గించేస్తే కృష్ణుడు క్రీస్తు ఒకటే, అట్లా తగ్గించలేం కదా, తప్పదే. కాబట్టి కృష్ణుడు క్రీస్తు ఒకటి కాదు, ఇంకా ఆర్గ్యుమెంటే అవసరం లేదా. అదే. కానీ కృష్ణతత్వానికి క్రీస్తు తత్వానికి చాలా తేడా ఉందిగా. క్రీస్తు తత్వము అంటే నేను బైబిల్ నిక్కచ్చిగా చదివినానో లేదో తెలియదు, కానీ ఆయన ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తూ కొన్ని ధర్మసూత్రాల్ని ప్రవేశపెట్టాడు. ఈ ధర్మానికి ఒక విశేషం ఉంది. ఎవరు పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతానికి కన్వీనియంట్గా చెప్పారు. సపోజ్ క్రిస్టియానిటీ వచ్చి 2000 అయింది అనుకుందాం, 2000 క్రీస్తు పుట్టిన తర్వాత ఒక 200 ఏళ్ళకి అది ప్రాచుర్యం పొందింది అని అనుకుంటే, మహమ్మద్ వచ్చి 1400 ఏళ్ళు అయింది అనుకుంటే, అంతకు ముందు కూడా ఏదో ధర్మం విశ్వమానవాళిని చూస్తూ ఉండింది కదా. అవును. గురుగారు హిందూయిజం ఇన్ ద స్పేస్ ఏజ్ అనే పుస్తకం మనం చూస్తే, అవును, అందులో నిక్కచ్చిగా ఎక్కడెక్కడ దేశాల్లో ఎట్లా సిమిలర్ విగ్రహాలు దొరికినాయి అవి ఇప్పటి వాళ్ళ కామెంటరీతో, వెస్టర్న్ కామెంటరీస్తో మొదలెట్టారు గురుగారు. వాళ్ళు కనుక్కొని జకోబియల్ అని, ఫ్రెంచ్ వాళ్ళు అని, నాస్టడామస్ అని, ఇటువంటి వాళ్ళందరూ ఆ ధర్మాల గురించి మాట్లాడింది ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నీ పెట్టి పాతవి ఈ ధర్మాలు వచ్చేందుకంటే ముందు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అని. మనం పాండవులలో చూస్తే మయ సభ అంటాం, ఇక్కడ పెరులో ఉన్నది మయన్ టెంపుల్స్, మాయ సంస్కృతి అంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చక్రవర్తులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు బిల్డింగులు కట్టించే ఏర్పాటు ఉండింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మయన్ టెంపుల్స్ ఆర్ ఫేమస్. అవును, వాస్తు కూడా మయ వాస్తు అంటారు జనరల్గా. కాబట్టి సనాతన ధర్మం అనేది వేద ధర్మముతో నాలెడ్జ్ ఉండింది, ప్రపంచమంతా ఉండింది. వాళ్ళు పోగొట్టుకున్నారు, మనం ఇంకా దాన్ని పట్టుకొని కాపాడుతున్నాం. క్రిస్టియన్ ఇన్వేషన్స్తో ఆఫ్రికాలో చాలా సంస్కృతులు పాడైపోయినాయి, ఇస్లాంతో ఈజిప్టు ఇటువంటి చోట్ల కూడా పాడైపోయింది. మనం ఇప్పుడు అక్కడ ఒరిజినల్ సంస్కృతులు లేవు, ఇస్లామే ఉంది. ఎందుకయింది అంటే, ఓకే వాళ్ళు కాంకర్ చేసినారు, కొట్టినారు, బెదిరించినారు, పాకిస్తాన్ అంతా ఇప్పుడు ఇస్లాం మతం స్వీకరించినట్టు వాళ్ళేం ధైర్యంగా స్వీకరించలేరు. హిందువులు ఎవరైతే భయపడ్డారో వాళ్ళు మతాన్ని పుచ్చుకున్నారు. మతం అంటే ఇష్టము అని కాదు. అదే అందులో కొందరు వాళ్ళని ఎంత టార్చర్ చేసినా కూడా వాళ్ళు హిందువులుగానే ఉండినారు, వాళ్ళకి ధైర్యం ఎక్కువ. కాబట్టి మతానికి ధర్మానికి ఉన్న తేడా ఏంటండి? మతము అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తే, మతము అంటే ఒపీనియన్. ఇన్ మై ఒపీనియన్ అని స్టార్ట్ చేస్తే అది మతం అవుతుంది.
ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ జనరలీ ట్రూ, ఇట్ ఈస్ ధర్మం.